నిన్నగాక మొన్న మరి వైజాగ్లో గూగుల్ ఏఐ సెంటర్ని ఘనంగా సాధించి ఇండియా మొత్తం నుంచి పెద్ద పెద్ద నాయకుల్ని భారత ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి సచిన్ టెండూల్కర్, భారతరత్న సచిన్ టెండూల్కర్, గూగుల్ ప్రతినిధులు, ఇలా అందరినీ కూడగట్టి ఒక పెద్ద పరిశ్రమని వాళ్ళు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం వాళ్ళు కష్టపడతా ఉంటే ఈయన ఇంకా ఆరోపణ అంటే బట్ట కాల్చి మీద వేసేస్తే వాళ్ళు తుడుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు రెండు సామెతలు, బట్ట కాల్చి మీద వేయటం అనేది దానికి పనికొస్తుంది. ఇవన్నీ కూడా ఏది ఈ మీడియా పెట్టడం, మీడియా అంటే రోజు ఆరోపణలు ఆయనే కూర్చుని ఒక 10 మంది తైనాతీలను పెట్టుకొని ఆయన లక్ష్య సాధన, దీని వెనకమాల ఎవరున్నా లక్ష్య సాధన కోసం చేస్తూ ఉంటారు. దానికి కొంత డబ్బు ఖర్చు పెడతారు. అంటే మీడియాలో అప్రతిష్ట, ఒక నాయుడికి ప్రతిష్ట కావాలన్నా అప్రతిష్టకి గురవ్వాలన్నా మీడియానే కారణము అని చాలా మంది రాజకీయాలు నమ్మటమే దీనికి కారణం. నిజానికి అది నిజం కాకపోనవచ్చు. రాఘవ చద్దా గారికి ఏమున్నాయండి, మీడియాలో ఏమున్నాయి? ఆయన ఆప్ నాయకుడు, సోషల్ మీడియా వేదికగానే ఆయన పనిచేసేవాడు. సోషల్ మీడియాలో వచ్చేదే ఫాలోవర్స్. ఎలన్ మస్క్కి మీడియా ఏముంది? ఆయనకి సోషల్ మీడియా అంటే ఒక పెద్ద హ్యాండిల్ ఉంది. అది ఒకటే. కానీ ఈయన చెప్పేది ప్రసార మాధ్యమం, టీవీ మీడియా. ఇక లైవ్లో ఆ మీడియాని ఆయన అనుయాయులు, మరి ఆ మీడియా ఎలా ఉంటుంది అనేది పువ్వు పుట్టగానే పరిమళించిందని కొంచెం వాసన వచ్చే టైంకి తెలిసిపోతుంది ఇది ఏ ఫ్లేవర్లో ఉంటుంది అని. మరి అది చెప్పేసేయచ్చు, విజయసాయి రెడ్డి గారి పార్టీ ఏ డైరెక్షన్ తీసుకుంటా ఉంది, దానికి వెనకమాల ఎవరున్నారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ ఒకళ్ళు అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన విమర్శలు, ఆయన చావును కోరే విధంగా విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి గారు ఆ కామెంట్స్ వలన ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయి రెడ్డి గారి మీద ఒక విధమైన ఏహ్యభావం, ఏంటి ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారి కంటే 5-6 ఏళ్లే కదా చిన్నోడు, అయినా కూడా అలాంటి కామెంట్స్ ఎలా చేస్తున్నాడు అనేది అది తప్పు కదా. ఆయన కష్టపడుతున్నది కనిపిస్తా ఉంది కదా, కనిపిస్తున్నది ఆయన చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు అనేది వాస్తవం. విషయాలను కూడా వివరిస్తున్నాడు. పేద ప్రజలు ఇళ్లకు వెళ్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు.